గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు కానీ పద్మశ్రీ అవార్డు కానీ ఇవ్వాలని తెలుగు సినీ అభిమానులు ఆశిస్తున్నారు. కాగా రామ్ చరణ్ గారు 100కి 100% పద్మ అవార్డుకు అర్హులు. అది ఏ విధంగానో తెలియజెప్పడం ఈ పోస్టు ప్రధానోద్దేశం. కాగా రామ్ చరణ్ గారికి పద్మ అవార్డు ఇవ్వాలనే డిమాండ్ వెనుక తక్షణ కారణం భారతదేశానికి అత్యంత అరుదైన ఆస్కార్ అవార్డును సాధించి పెట్టడంలో రామ్ చరణ్ గారు అత్యంత కీలక భూమిక పోషించారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో మెయిన్ హీరోగా నాటు నాటు పాటకు అద్భుతంగా డాన్స్ చేసి ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను అలరించారు. కాగా రామ్ చరణ్ గారి వల్లే భారతదేశానికి ఆస్కార్ అవార్డు వచ్చిందని భారత ప్రభుత్వం బలంగా నమ్మింది. అందుకే ఇండియాలో ఏ నటుడికి దక్కని అరుదైన గౌరవం G20 సన్నాహక సదస్సుకు ఇండియన్ ఫిల్మ్ రిప్రజెంటేటివ్గా ఆయనను పంపింది. ఇకపోతే రామ్ చరణ్ గారు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వారి స్పాట్లైట్ అవార్డు అందుకుని భారతదేశ కీర్తి ప్రతిష్టలను గ్లోబల్ లెవెల్లో చాటారు. కాగా సమకాలీన యువ అగ్ర హీరోల్లో డాక్టరేట్ సాధించిన హీరో కూడా రామ్ చరణ్ గారే. ఆయన చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ నుండి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపనకు హాజరైన యువ అగ్రనటుడు కూడా టాలీవుడ్ నుండి రామ్ చరణ్ గారు మాత్రమే. ఇకపోతే భారతదేశ వ్యాపార సామ్రాజ్య దిగ్గజాలకు కూడా రామ్ చరణ్ గారు అత్యంత ఇష్టుడు. అందుకే ఆయనకు అంబానీల ఇంట శుభకార్యాలకు ఆహ్వానం అందిన ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రాచే గ్లోబల్ స్టార్ అని కొనియాడబడిన అది రామ్ చరణ్ గారికి మాత్రమే చెల్లింది. మరో ప్రక్క ప్రొఫెషనల్గా కూడా ఎవరూ సాధించలేని అచీవ్మెంట్ రామ్ చరణ్ది. ఎస్, భారతదేశ సినీ చరిత్రలో నటించిన మొదటి 14 చిత్రాల్లో ఏకంగా 3 ఇండస్ట్రీ హిట్లను ఇచ్చిన ఏకైక హీరో రామ్ చరణ్ గారు మాత్రమే. ఇక వ్యక్తిగతంగా చూసుకుంటే ఏమాత్రం ఈగో లేని డౌన్ టు ద ఎర్త్ క్యారెక్టర్ ఉన్న నిగర్వి రామ్ చరణ్ గారు. ఆయనకు మిస్టర్ బాక్స్ ఆఫీస్ అనే ఇమేజ్తో పాటు వ్యక్తిగతంగా మిస్టర్ క్లీన్ అనే ఇమేజ్ కూడా ఉంది. పద్మ అవార్డు సాధనకు ఇన్ని క్వాలిటీస్ కలిగిన ఏకైక హీరో కూడా భారతదేశం మొత్తానికి రామ్ చరణ్ ఒక్కరే. ఇటీవల ఒకరిద్దరు వెటరన్ హీరోలకు భారత ప్రభుత్వం పద్మ అవార్డు ఇవ్వబోతోందనే రూమర్స్ వచ్చాయి. అయితే ప్రొఫెషనల్గా వారి ట్రాక్ రికార్డు బాగుండి ఉండవచ్చు, కానీ వ్యక్తిగత చరిత్ర కూడా చూడాలి కదా. సదరు హీరోలకు నేర చరిత్ర ఉంది, యునాటిక్ సర్టిఫికెట్ ఉంది అనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి భారత ప్రభుత్వం ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రామ్ చరణ్ గారికి పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలి. పద్మ అవార్డులకు నామినేషన్స్ను రాష్ట్ర ప్రభుత్వాలు పంపినప్పటికీ అల్టిమేట్గా కేంద్ర ప్రభుత్వానికే నిర్ణయాధికారం ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వివేకవంతంగా ఆలోచించి రామ్ చరణ్ గారికి పద్మభూషణ్ అవార్డును ప్రకటించాలి.